దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు మనతో ఈరోజు కూడా ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడండి. మరి ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో మరి అనేక మందికి మీరు పంపించండి. మరి దేవుళ్ళ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక అవకాశం అనేది వారికి ఇచ్చిన వారం అవుతాము. కాబట్టి అనేకలకు మీరు పంపించండి వాక్యాన్ని. ఇవాళ వాగ్దానం చూస్తే కనుక యోబు గ్రంథము 11వ అధ్యాయంలో తీసినట్లయితే యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 11:15లో మనం చూస్తే, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. దేవుని స్తోత్రం. మనం చూస్తే కనుక నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదు అంటుంటుంది. ఎంత మంచి మాట చూడండి. మనం అనుకుంటూ ఉంటాం మన యొక్క మంచితనానికి ఈ లోకంలో గుర్తింపు అనేదే ఉండదేమో. మనం తప్పులు చేయకపోయినా సరే ఇతరులు మనం చూసి నువ్వు తప్పు చేశావు అని చెప్పి అవమానపరుస్తూ ఉన్నారు. ఏమంటే అవమానపరుస్తూ ఉన్నారు, నిందపరుస్తూ ఉన్నారు. మన మీద చేయలేనటువంటి తప్పును వాళ్ళు మోపుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మనం అనుకుంటూ ఉంటాం మన యొక్క మంచితనానికి గుర్తింపే ఉండదేమో, ఏమండి ఎవరు పట్టించుకోరేమో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు కదా. పట్టించుకోకుండా ఉండటానికి ఆయన మానవుడు కాదండి, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి నీవు ఏవైతే పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నావో, ఏవైతే కష్టాలు గుండా వెళ్తూ ఉన్నావో, బాధలు గుండా వెళ్తూ ఉన్నావో, ఎవరైతే నేను నిందిస్తూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఊరుకోడు అనమాట. ఏమంటాడు? నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు నిర్దోషివి, చాలా గొప్పవాడివి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి అది నీకు ఒక ఆశీర్వాదమే కానీ ఒక శాపముగా అవ్వదు అని చెప్పేసి దేవుడు మీకు సంతోషపరుస్తాడని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. చాలామంది కూడా ఇతరులు ఏం చేస్తూ ఉంటారు? అవమానపరుస్తూ ఉంటారు. వాళ్ళకి అదే డ్యూటీలా చేస్తూ ఉంటారు. సాతాను వారిలో దురేసేసి ఆ విధానం మనల్ని ఎట్లయినా సరే తొక్కివేయాలి, మనల్ని ఎట్లయినా సరే చెడుగా అనేక మందికి చూపించాలి అని చెప్పి సాతానుడు ప్లాన్ వేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ప్లాన్ ముందు సాతాను యొక్క ప్లాన్ ఎప్పుడు కూడా నిలవలేదు. అది ఎప్పుడు కూడా పడిపోయింది. ఎరికో కూడా ఎలాగైతే పడిపోయిందో అలాగే సాతాను వేసే ఉచ్చులు కానీ వలలు కానీ అన్నీ కూడా దేవుడు అలా పడగొట్టేస్తాడు. మనము నిర్దోషులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడండి. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన ఎన్నో అవమానాలు, నిందలు, అందరూ కూడా నువ్వు దోషివి అని అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉన్నారు, రాళ్ళు వేస్తూ ఉన్నారు. ఏమండి, సిలువ మోసుకెళ్ళే ముందు, సిలువ మరి మరణం ముందు అంతా కూడా అనేకులు ఆయన మీద పగబట్టారు. కొంతమంది పట్టేసి అక్కడుండే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నారు, ఇతను నిర్దోషి, ఇతను పాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతను సిలువ వేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో అతను అంటూ ఉన్నాడు, ఇతనిలో నాకు దోషమేమీ కనపడలేదు. అంటే మన యేసుక్రీస్తు ప్రభు వారికి వేసిన శిక్ష లాంటిదండి. నిర్దోషికి వేసినటువంటి శిక్ష. మన దేవుడు ఎప్పుడు కూడా దోషి కాదు యేసుక్రీస్తు ప్రభు వారు. అయినను ఒక నిర్దోషమైనటువంటి సాక్ష్యం పలికి ఆయన్ని సిలువ వేయటం అనేది జరిగింది. కాబట్టి దేవుడు ఊరుకున్నాడా? లేదండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారనుకున్నారు అందరూ కూడా. ఇంకా ఆయన రాడు, ఇంకా ఆయన లెగవలేడు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ప్లాన్ అది కాదు కదా. సాతాను యొక్క ప్లాన్ అయితేనేమో ఆయన చంపివేయాలి, సిలువలోనే ఆయన మరణించేలా చేయాలి అని సాతాను యొక్క ప్లాన్. కానీ దేవుని ప్లాన్ అట్లా కాదు. 3వ రోజున ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని శక్తివంతుడిగా లేపాడు, బలవంతుడిగా లేపాడు, తిరిగి సజీవుడిగా మన దేవుడు లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తండ్రి తన కుమారుడైనటువంటి మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆయన లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూసారు కదా దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉండదు. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో మనల్ని అందరూ నిందిస్తూ ఉన్నారు, మన పనిలో అందరూ మనకి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు, మనం ఏం చేయాలి? వాళ్ళకి మరలా మనం తిరిగి మనం తిరిగి వారి పట్ల తప్పు చేయాలా?
లేదా వారిని మరలా తిరిగి మనం అవమానించాలా? ఇవన్నీ చేయకూడదు మనం. దేవుడు ఒకడున్నాడు. ఆయన ఇక్కడ భూమి మీద జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనే ఒకరోజు తీరుస్తాడు. ఎన్నో నిర్దోషిగా మరి ఆయన చూపిస్తాడు దేవుడు అని చెప్పి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. నిర్భయముతో, భయము లేకుండా, ఇతరుల భయం, మనుషుల భయం లేకుండా, సాతాను యొక్క భయం లేకుండా నువ్వు చాలా చక్కగా నివసిస్తూ ఉంటావు, స్థిరపడుతూ ఉంటావు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి యోసేపు విషయంలో కూడా మనం చూస్తే కనుక, యోసేపు విషయంలో కూడా మరి యోసేపు అమ్మివేయబడ్డాడు. ఏమంటే ఒక అధికారి యొక్క ఇంట్లో యోసేపు పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ అధికారి యొక్క భార్య ఏం చేసిందంటే ఇతని మీద, యోసేపు మీద ఒక గొప్ప నిందను మోపినట్లుగా మనం చూస్తున్నాం. ఇతన్ని ఒక దోషురాగా నిలబెట్టింది. ఆమెలో సాతానుడు దూరి ఆ విధానం చేయించాడు. యోసేపుని ఒక దోషిలాగా ఈ లోకాన్ని చూపిద్దామని చూశాడు. తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? సాతానుడు జైల్లో పడవేశాడు. కానీ సాతాను యొక్క ప్లాన్ అయితే ఇలా ఉన్నది. కానీ దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే అతన్ని ఆ దేశానికే రాజుగా చేశాడు. చివరికి ఆ దేశాన్నే రాజుగా చేశాడు. ఏ అధికారి ఇంట్లో అయితే యోసేపు పనిచేశాడో అదే అధికారి యోసేపు దగ్గరికి వచ్చి దండం పెడుతూ ఉన్నాడు. దేవుడు అంత గొప్పగా అతన్ని హెచ్చించాడు. అతను ఒక నిర్దోషిగా దేవుడు చూపించాడు. అతన్ని సంతోషపరిచాడు, స్థిరపరిచాడు అక్కడే కదండి. అలాగే దేవుడు మన యొక్క కష్టాలను, ఇబ్బందులు ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వేచి ఉండండి. దేవుడు మీకు గొప్ప సహాయమును, గొప్ప సంతోషమును ఇస్తూ ఉన్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.